turning a normal video into this type of video. ఈ వీడియోని సినిమాటిక్ వీడియో ఎడిటింగ్ అని అంటారు. ఈ వీడియో ఎడిటింగ్ ఎంత ఈజీ అంటే ఒక నర్సరీ బాబుకి 2 టేబుల్ చెప్పే అంత. సో నేను ఈ వీడియోని మాత్రం స్టెప్ బై స్టెప్ చెప్తా, మీరు ఫాలో చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్కట్ ఓపెన్ చేసుకోండి. క్యాప్కట్ అంటే ఏందో తెలియదంట, ఇది ఒక గాడ్ గిఫ్ట్ టు ద మొబైల్ వీడియో ఎడిటర్స్ అండ్ అ డైమండ్ ఫర్ కాంటెంట్ క్రియేటర్స్. నా నార్మల్ వీడియోని క్యాప్కట్లో ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇలా ఉంటుంది నా వీడియో. సో దీనిని మనం అకార్డింగ్ టు యువర్ ఆడియో వీ క్యాన్ అడ్జస్ట్. నేను బేసికలీ ఏం ఆడియో అయితే పెట్టలేదు, మీకు చూపించడానికి జస్ట్ నేను ఇంపోర్ట్ చేసిన. స్టెప్ నెంబర్ 2, యాడింగ్ ఓవర్లేస్. ఈ వీడియోలో ఓవర్లేస్ ఎంత ఇంపార్టెంటో, ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో ఓవర్లేస్ అంత ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియోలో మనం 2 ఓవర్లేస్ యూజ్ చేస్తాం. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, మీకు కావాలంటే ఈ వీడియో అయినాక చెక్ చేసుకోండి. బేసిక్గా నేను ఓవర్లే మాత్రం యాడ్ చేసిన, ఇక్కడ నార్మల్గా కనిపిస్తుంది, ఇది మాత్రం ఓవర్లే అనేది. సో ఇలా చేసుకున్నాక, సో స్టెప్ నెంబర్ 3, మాస్కింగ్. నౌ మాస్కింగ్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ వీడియో ఎడిటింగ్. మాస్కింగ్ లేకపోతే మీ వీడియోస్ అనేది ఆడ్గా కనిపిస్తాయి. సో ఓవర్లే మాస్కింగ్ చేయడానికి ఓవర్లే మీద క్లిక్ చేయండి మీరు ఫస్ట్. సో విచ్ యూ వాంట్ టు మాస్క్, అండ్ మీకు ఇక్కడ వేరియస్ మాస్కింగ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మనం బేసిక్గా ఫస్ట్ మాస్కింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ చేయగానే మీకు ఒక లైన్ అండ్ యారో కనిపిస్తుంది, ఒక లైన్ ఒక యారో కనిపిస్తుంది. సో ఈ లైన్ అనేది లేయర్ మాస్కింగ్ అంటారు, అండ్ ద యారో ఈస్ నోన్ యాజ్ ఫెదర్. దీన్ని అప్లై చేస్తే మాస్కింగ్ అనేది స్మూత్ కనిపిస్తుంది. ఒకవేళ ఫెదర్ని మీరు కొంచెం కిందికి చేస్తే మీ మాస్కింగ్ అనేది స్మూత్గా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ మాస్కింగ్. స్టెప్ నెంబర్ 4, బ్లెండింగ్. ఈ స్టెప్ బేసిక్గా వీడియోని మన మెయిన్ క్లిప్స్తో మ్యాచ్ చేస్తుంది, అంతే సింపుల్. స్టెప్ నెంబర్ 5, కలర్ గ్రేడింగ్. కలర్ గ్రేడింగ్ వీడియో ఎడిటింగ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే, మీకు మీ బాడీలో ఐస్ ఎంత ఇంపార్టెంటో కలర్ గ్రేడింగ్ ఉన్న వీడియో ఎడిటింగ్లో అంత ఇంపార్టెంట్. నేను ఈ వీడియోలో అనేది బేసిక్గా చెప్తాను అనమాట. సో హౌ టు మ్యాచ్ ద కలర్స్ అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తా ఉంటా, వినండి. నేను ఎలా అయితే స్క్రీన్లో అడ్జస్ట్ చేస్తున్నా, కలర్స్ మ్యాచ్ చేస్తున్నా టు ద ఓవర్లే, మీరు కూడా అలానే చేయాలి. అంతా అడ్జస్ట్ చేసినాక మీకు లాస్ట్ వస్తుంది టెంపరేచర్. సో టెంపరేచర్ అంటే ఏంటి, మీకు కావాలంటే మీ వీడియోని వార్మ్ చేసుకోవచ్చు, లేదా లైట్గా డార్క్గా కనిపించాలంటే నైట్ లాగా కనిపించాలంటే మీ టెంపరేచర్ని మైనస్ చేసుకోవచ్చు. వార్మ్నెస్ అనేది మీ వీడియోస్ని డే టైంలో చేస్తుంది. మైనస్ అంటే వార్మ్ ఆపోజిట్ ఏంటంటే నెగిటివ్, మొత్తం బ్లూయిష్ టోన్లో ఉంటుంది. సో ఇది అనేది మీ వీడియోని నైట్ మోడ్లో చేస్తుంది. సో మీకు అకార్డింగ్ టు యువర్ వీడియో, ఒకవేళ మీ వీడియోస్ కనుక డార్క్ ఉంటే మీరు కొంచెం వార్మ్నెస్ టెంపరేచర్ అనేది కొంచెం మైనస్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీ వీడియోస్ కనుక వార్మ్ లుక్ ఇవ్వాలంటే మీ టెంపరేచర్ని మాత్రం కొంచెం ప్లస్ చేసుకోవాలి. బేసిక్గా మన వీడియో అయితే ఇన్ ద డార్క్ మోడ్లో ఉంది, సో నేను టెంపరేచర్ని మాత్రం మైనస్ చేసుకుంటాను. నెక్స్ట్ మనం యాడ్ చేయబోతున్నాం లాస్ట్ ఓవర్లే. సో నేను ముందు చెప్పిన మాస్కింగ్ ట్రిక్స్ నేను ఇక్కడ అప్లై చేస్తాను. సో మీకు చూడంగానే ఇది ఓవర్లే యాడ్ చేయగానే కొంచెం మాస్క్ అడ్జస్ట్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకున్నాక మాస్కింగ్ చేయాలి. సో పర్ఫెక్ట్ వీడియో లైఫ్ ఇవ్వాలంటే ఎస్ఎఫ్ఎక్స్ అంటే సౌండ్ ఎఫెక్ట్స్. సో ఈ వీడియోకి కనుక మీరు సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చినట్టయితే ఇలా అనిపిస్తుంది. ఒక నిమిషం, ఇంత దూరం వీడియోకి వచ్చినాము, ఇంత దూరం వీడియోని చూసినాం, ఇంత దూరం వచ్చినావు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకో, మళ్ళీ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకుండా. ఫస్ట్ నేను పెట్టంగానే మీ దగ్గర ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్కి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ కొట్టండి, అండ్ కమెంట్ చేయండి. నేను
ఏమన్నా బేసిక్ మిస్టేక్ చేసినానా? నాకు తెలిసి నేనేం మిస్టేక్స్ చేయలేదు. సో, మీకు వీడియోలో మిస్టేక్స్ అనిపిస్తే నాకు కామెంట్ పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ చేయండి. మీ సినిమాటిక్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ వీడియో ఎడిటింగ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. తెలుగు వీడియో ఎడిటర్స్ అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్టే ట్యూన్డ్.